శుభోదయం. బాలికా శక్తి సంగమం రెండవ రోజుకి స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమానికి శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ తక్కెలపల్లి తిరుమలరావు గారిని, తిరుపతిరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ ముక్కాల సీతారాములు గారిని దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. సిస్టర్ సుదీప గారు దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. దీపజ్యోతి నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపదః, ద్వేషబుద్ధి వినాశాయ, ఆత్మజ్యోతి నమోస్తుతే, ఆత్మజ్యోతి ప్రదీప్తాయ, బ్రహ్మజ్యోతి నమోస్తుతే, బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ, గురుజ్యోతి నమోస్తుతే. या कुन्देन्दु तुषारहार धवला, या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवै सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती, निःशेषजाड्यापहा, शुक्लां ब्रह्मविचारसार परमाम्, आद्यां जगद्व्यापिनी, वीणापुस्तकधारिणी अभयदा, जाड्यान्धकारापहा, हस्ते स्फाटिकमालिकां विदधती, पद्मासने संस्थिता, वन्दे तां परमेश्वरीं भगवती, बुद्धिप्रदां शारदा, हे हंसवाहिनी ज्ञानदायिनी, अम्ब विमलमति दे, अम्ब विमल
मलमति दे। हे हंसवाहिनी ध्यानदायिनी अम्ब विमलमति दे। अम्ब विमलमति दे। जगशिरमौर बनाए भारत वह बल विक्रम दे। अम्ब विमलमति दे। साहसशील हृदय में भर दे। जीवन त्याग तपोमय कर दे। संयम सत्य स्नेह का वर दे। स्वाभिमान भर दे। हे हंसवाहिनी दायिनी अम्ब विमलमति दे। अम्ब विमलमति दे। लव कुश ध्रुव प्रहलाद बने हम। मानवता का त्रास हरे हम। सीता सावित्री दुर्गा माँ फिर घर घर भर दे। हे हंसवाहिनी ज्ञानदायिनी अम्ब विमलमति दे। अम्ब विमलमति दे। ब्रह्मनाथ हो। स्वः। ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। रत्नाकराधौतपदां रत्नाकराधौतपदां हिमालयकिरीटिनी ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। ॐ द्यौः शान्तिः। ॐ द्यौः शान्तिः। ॐ
अंतरिक्षगं शान्तिः पृथिवी शान्तिः आपशान्तिः औषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्मशान्तिः सर्वगं शान्तिः शान्तिरेवा शान्तिः सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः। मात्र प्रणाम। 1 2 3 स्वस्थ। వేదికను అలంకరించినటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. వీరు మనకు సుపరిచితులే, నిన్న పరిచయం చేసుకున్నాము. డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్ గారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, మన దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారికి కుడి ప్రక్కల ఉన్నవారు తిరుపతిరావు గారు. వారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ. వారు మన శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఇటు చివరిలో ఉన్నవారు శ్రీ ముక్కాల సీతారాములు గారు. వారు మన శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క ప్రాంత కార్యదర్శిగా. సిస్టర్ సుదీప గారు కన్హా శాంతివనం యొక్క మెడిటేషన్స్ టీచర్. ఈ కాలాంశాన్ని సిస్టర్ సుదీప గారు నిర్వహిస్తారు. మనందరికీ చక్కని ధ్యానంలోకి తీసుకెళ్తారు. ఈ కాలాంశాన్ని సుదీప గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హలో, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ ఇవాళ మా మధ్యలో ఉన్న ఈ చిన్న చిన్న బాలికలందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. మన దేశ భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా గర్వంగా కూడా నాకు అనిపిస్తుంది. మీరందరూ ఎంత ముద్దుగా చక్కగా ఆణిముత్యాలాగా ఉన్నారు. సో ప్రోగ్రామ్ని ప్రారంభించక ముందు మనం ఒక చిన్న ప్రక్రియని చేద్దాం. ఓకేనా? అందరూ తయారుగా ఉన్నారా? దీన్ని మనం రిలాక్సేషన్ అని అంటాం. ఓకే, సో నేను నా ప్లేస్లో కూర్చొని, చైర్ మీద కూర్చొని మీకు మైక్ ద్వారా మీకు రిలాక్సేషన్ స్టెప్స్ అన్నీ చెప్తూ ఉంటాను. మీరు ఆ పద్ధతిగా మీరు ఫాలో అవ్వండి. కరెక్టా? ఓకే, థ్యాంక్స్ అమ్మా. అందరూ కూడా చాలా మృదువుగా కళ్ళను మూసుకోండి. మీ కాళ్ళని చేతుల్ని ఏమన్నా విరుచుకోవాలంటే చాలా హాయిగా విరుచుకోండి, మృదువుగా విరుచుకోండి. కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. ఇప్పుడు ఒక్కసారి మన పాదాల వేళ్ళను విరుచుకొని, పాదాలను కూడా కొంచెం అలా విరుచుకున్నట్టు చేసి మృదువుగా కళ్ళను మూసుకుందాం. చాలా నెమ్మదిగా కళ్ళను మూసుకోండి.
శ్వాసను తీసుకోండి. మెల్లగా శ్వాసను లోపలికి తీసుకోండి. మెల్లగా శ్వాసను వదిలేయండి. ఇంకొకసారి చాలా మెల్లగా దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఇప్పుడు భూమి నుంచి వచ్చే స్వస్థ శక్తి మన పాదాల మేరుగా, మడమల మేరుగా పైకి వెళ్తున్నట్టు అనుభూతి చెందండి. ఆ శక్తి మన కాళ్ళ లోపలికి వెళ్తూ మన పాదాలను, కాళ్ళను, మోకాళ్ళను చాలా హాయిగా రిలాక్స్డ్గా చేస్తున్నట్టు అనుభూతి చెందండి. భూమి నుంచి వస్తున్న ఆ శక్తి మోకాలు పైన తొడలు అటువైపుకి వెళ్తూ మన కాళ్ళను పూర్తిగా రిలాక్స్ చేస్తున్నట్టు అనుభూతి చెందండి. భూమాత నుంచి వస్తున్న ఈ స్వస్థ శక్తి మన కాళ్ళ మేరుగా ఉదరం లోపలికి వెళ్తూ, అంటే మన స్టమక్ అనేది అంటామో దాని లోపలికి వెళ్తూ మన ఉదరం లోపల ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఈ స్వస్థ శక్తి వెళ్తూ వాటిలన్నిటినీ కూడా చాలా హాయిగా రిలాక్స్డ్గా పెడుతున్నట్టు అనుభూతి చెందండి. ఈ శక్తి మన వెనుక భాగం నుంచి వెన్నుపూస కింద నుంచి పై వరకు కూడా వెళ్తూ మన వెన్నుపూసనంతటినీ కూడా చాలా చాలా రిలాక్స్డ్గా, చాలా హాయిగా మన శరీరం లోపల ఉన్న స్ట్రెస్ని కానీ ఒత్తిడిని కానీ అంతటినీ కూడా తొలగించి చాలా కంఫర్టబుల్గా పెడుతున్నట్టు భావించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ అనుభూతిని చెందండి. ఇప్పుడు ఈ శక్తి మన భుజాల మీరుగా ఛాతీలోకి వెళ్తూ మన ఛాతీ లోపల ఉన్న అవయవాలన్నిటినీ కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా పెడుతున్నట్టు అనుభూతి చెందండి. మన భుజాల మేరుగా మోచేతులు, చేతులు చివరి వేళ్ళ వరకు వెళ్తూ మన చేతులన్నీ కూడా హాయిగా రిలాక్స్డ్గా ఉన్నట్టు అనుభూతి చెందండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ నెక్ దగ్గరికి తీసుకురండి, మెడ దగ్గరకు తీసుకురండి. మెడ కండరాలకి ఈ శక్తి వెళ్తూ మీ మెడ కండరాలన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు మీరు అనుభూతి చెందండి. మెల్లగా భూమాత నుంచి వచ్చే ఈ శక్తి మన ముఖం వైపుకు వెళ్తూ మన దవడలు, చెవులు, కళ్ళు, నుదురు, ముక్కు అన్నిటి వైపుకి వెళ్తూ మన ముఖం అంతా కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు, చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి.
ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఈ శక్తి మన శిరస్సు వైపు వెళ్తూ శిరస్సు నుంచి కింద వేళ్ళు, పాదాల వేళ్ళు వరకు వెళ్ళి మన శరీరం అంతయు కూడా చాలా రిలాక్స్డ్గా, చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు మీరు అనుభూతి చెందండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని మీ హృదయం మీదకు తీసుకురండి. మీ హృదయ స్పందనను వినండి. మీ హృదయం లోపల నుంచి వచ్చే ప్రేమను ఆస్వాదించండి. మీ హృదయం లోపల ఉన్న దివ్య జ్యోతి పైనకు మీ మనసును కేంద్రీకరించి ఉండండి. ఏ ఆలోచనలు వచ్చినా మళ్ళీ మీ మనసును మీ హృదయం మీదకు తీసుకురండి. మీ హృదయం లోపల ఉన్న ఆ దివ్య జ్యోతి మీదకు మీరు కేంద్రీకరించి ఉండండి. ఇప్పుడు మెల్లగా మన ప్రస్తుతం స్థితికి వాపసు రండి. మీకు కుదిరినప్పుడు మెల్లగా కళ్ళుని విప్పండి. ఇది రిలాక్సేషన్ ప్రక్రియ. ఈ రిలాక్సేషన్ ప్రక్రియ చేయటంతో మన కేంద్రీకరణ శక్తి అంటే ఫోకస్ చేయటం కానీ, కాన్సన్ట్రేషన్ చేయటం కానీ చాలా మెరుగుపడతాయి. పిల్లలకి అది అవసరమా? పిల్లలకి అవసరమే, పెద్దలకి, మాకు కూడా అవసరమే. సో మనందరికీ కూడా అవసరమైనది ఫోకస్ చేయగలిగే శక్తి అంటే కాన్సన్ట్రేషన్. తర్వాత ఫోకస్ అన్నది కాన్సన్ట్రేషన్లోకి రిజల్ట్ చేస్తుంది. అందుకని ఈ ప్రక్రియను మీరు స్వయంగా నేర్చుకొని మీ ఇంట్లో పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా నేర్పించచ్చు. ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా మీరు ఈ ప్రక్రియను నేర్పించవచ్చు. మీ పైన కూడా మీరు ఈ ప్రక్రియను చేసుకొని రిలాక్స్డ్గా కూర్చొని చదువుల్లో కానీ, ఆటల్లో కానీ మీరు ముందుకు వెళ్తారు. ఓకేనా? నచ్చిందా? ఎంతమందికి నచ్చింది? చేతులు ఎత్తండి. అబ్బో, అందరికీ నచ్చింది. ఓకే, సో దట్ వాజ్ రిలాక్సేషన్ చిల్డ్రన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళచ్చు. ఓకే, సో సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు. సో అంటే నేను ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయబోయే ముందు ఒక చిన్న కథ, మనం చిన్నప్పుడు మేము మీలాగా చిన్నగా ఉన్నప్పుడు ఒక కథ నేర్పించేవారు మా టీచర్స్. ఆ కథ పేరు ఏంటంటే తాబేలు కుందేలు కథ. తెలుసా? విన్నారా మీరు? విన్నారా? నేను కిందకి రానా? మీ మధ్యలోకి రానా? ఓకే, థ్యాంక్ యూ. సో తాబేలు కుందేలు కథని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ కథలో ఏమైంది నాకు చెప్పండి. నేను కిందకు వచ్చే లోపల నాకు 2 అమ్మాయిలు కావాలి, ముందుకు రావాలి. తాబేలు కుందేలు కథలో ఏమవుతుందో ఎవరన్నా 2 వచ్చి చెప్పాలి. ఎవరు వస్తున్నారు? వచ్చేసారా? రండి మైక్ దగ్గరికి రండి, తొందరరా. ఏమవుతుంది కథలో? ఏమవుతుంది తాబేలు కుందేలు కథలో? తాబేలు కుందేలకు పోటీ జరుగుతుంది. కానీ తాబేలు
స్లోగా నడుస్తాయి కాబట్టి కుందేలు నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయి గెలుస్తాను అది అంటది. కానీ లాస్ట్కి అది చెట్టు నీడలో పండుకుంది, తాబేలు మెల్లగా వస్తుంది కదా వెనకాల అని. కానీ తాబేలు మంచి ఛాన్స్ చూసి వెళ్ళిపోయింది, అది గెలిచింది. ఎవరు గెలిచారు? తాబేలు. ఎందుకు గెలిచింది? ఎందుకంటే తను నేను ఓడిపోతా అని కాకుండా గెలుస్తాను అనుకొని పట్టుదలతోటి వెళ్ళింది. ఈ పేరేంటమ్మా? భావన. భావన కనిష్కకి పెద్ద రౌండ్ తప్పట్లు కొట్టాలి మనమందరం. చాలా బాగా కథను మనకు చెప్పారు కదా. థ్యాంక్స్ నాన్న. వెళ్ళి కూర్చోండి. తాబేలు కుందేలు కథలో ఏమవుతుంది? తాబేలుకి శక్తి ఉందా? రన్నింగ్ రేస్ కదా, పోటీకి వెళ్తాను, పోటీకి వస్తావా అని కుందేలు తాబేలు మీదకి ఛాలెంజ్ వేస్తుంది, అవును కదా. కుందేలుకి శక్తి ఉందా? ఉందా లేదా? ఉంది అంటే చేతులు ఎత్తండి. కుందేలుకి రన్నింగ్ రేస్లో గెలిచే శక్తి ఉందా? కుందేలుకి ఉంది, తాబేలుకి లేదు. కానీ ఏం చేసింది? లాస్ట్కి ఏమైంది? ఎందువల్ల గెలిచింది తాబేలు? అది ప్రతి ఒక్క క్షణం కూడా దాని కళ్ళెదురుగుండా దాని గోల్ మీదే చూసుకుంటూ ఉన్నది. ఎవరు? తాబేలు. కుందేలు ఏం చేసింది? ఎప్పుడెప్పుడు వెనకాల తాబేలు ఎంత వెనకాలుంది, తాబేలు ఏం చేస్తుంది, ఇటు అటు అటు దిక్కులన్నీ చూసుకుంటుంది. ఎవరది? కుందేలు. ఇలా చేయటం వల్ల ఏమైంది? కుందేలు ఓడిపోయింది, అవునా కాదా? వెనకాల కూర్చున్న పిల్లలందరూ చెప్పండి, కుందేలు ఓడిపోయిందా లేదా? ఓడిపోయింది. ఎందువలన ఓడిపోయిందంటే తనకి గోల్ మీద నిశ్చయంగా తను గోల్ మీద లేదు, అవునా కాదా? గోల్ మీద ఫోకస్ లేదు కుందేలుకి. కుందేలుకి శక్తి ఉంది కానీ చివరికి ఓడిపోయింది. తాబేలుకి శక్తి ఉందా? లేని శక్తిని తాబేలు తెచ్చుకుంది. ఎలా తెచ్చుకుంది? ఎలా తెచ్చుకుంది? పట్టుదల, గెలుస్తాను, నేను నా గోలు అది అని తన ధ్యేయం ఆ గోల్ మీదకి వేసుకుంది, అవునా కాదా? శక్తి లేకపోయినా తాబేలు గెలిచింది. మరి ఈ కథలో మాకు చిన్నప్పుడు నేర్పించినప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని నేర్పించారు. అది కూడా కరెక్టే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు చదువుకున్నారు కదా అది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన గోలు, మన ధ్యేయం ఏంటో అది ఎప్పుడూ మన మైండ్లో, మన హృదయంలో దాన్ని పెట్టుకోవాలి. తాబేలులాగా శక్తి లేకపోయినా కూడా మనం ఆ గోల్ మీద మనకు ఫోకస్ ఉంటే మనం గెలుస్తాం. అది తప్పదు, గెలవక తప్పదు. మనం ఫోకస్ మన గోల్ మీద పెడితే మనం తప్పనిసరిగా గెలుస్తాం. మరి మనం ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలం కదా, మన గోల్ ఏంటి? మన గోల్ ఏంటి? నువ్వు చెప్పమ్మా. నువ్వే క్లాసు? సిక్స్త్ క్లాసు. ఏం పేరు? జోష్న. జోష్న, నువ్వు సిక్స్త్ క్లాస్ అన్నావు కదా, ఏంటి నీ గోల్ ఏంటి? డాక్టర్. డాక్టర్ అవ్వాలంట. తప్పట్లు కొట్టాలి అందరూ కూడా. డాక్టర్ అయ్యి ఏం చేద్దాం? అందరినీ కాపాడాలి, ఆపద వస్తే కాపాడాలని. వెరీ గుడ్. మీకు చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారండి. ఆపదలు వస్తే కాపాడాలి, అందరినీ కాపాడాలి అని అనుకుంటుంది. జ్యోత్స్నాకి ఇంకొక రౌండ్ పెద్దగా అందరూ హృదయపూర్వకంగా తప్పట్లు కొట్టారు. మరి ఇది నీ గోల్ అయితే ఎలా సాధించామనుకుంటున్నావు? చాలా చదువుకోవాలి. కూర్చో నాన్న, చాలా చక్కగా చెప్పావు. చదువుకోవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి. డాక్టర్ అవ్వాలి అనుకున్నా అదే చెయ్యాలి, మనం మ్యూజిక్ టీచర్ అవ్వాలి అన్నా అదే చెయ్యాలి, బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలన్నా మనం ఏ పని చేస్తే ఆ పని మీద మనం ఫోకస్ అన్నది పెట్టాలి. ఫోకస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు ఫోకస్ అంటే ఏంటో అని?
ఎవరు చెప్తారు? నువ్వు చెప్దా, దా నువ్వు చెప్తా. ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్ అంటున్నారు. ఓకే, ఫోకస్ అంటే ఒకసారి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనినే చెయ్యటం అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా? ఫోకస్ అంటే ఏంటి? ఒక పని తీసుకున్నప్పుడు, ఒక చాప్టర్ మనం చదువుకుంటున్నప్పుడు ఆ చాప్టర్ మీద మనం మన మనసును కేంద్రీకరించి చదువుకోవటం. కానీ మనం అందరూ ఏం చేస్తూ ఉంటాము? సాధారణంగా బుక్కులు తీసుకుంటాం చదువుకోవాలని. ఏం చేస్తాం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఎవరిని, టీచర్స్ని, సర్స్ని అందరినీ మర్చిపోండి. ఇది మన ప్రోగ్రామ్, మన పిల్లల ప్రోగ్రామ్. చదువుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనసులో ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది? ఆ ఫ్రెండ్ ఆడుకుంటుందిగా, నేను కూడా ఆడుకుంటా అంటాను. అంతేనా? ఇది చదువుకోవాలా, ఇది రేపు కూడా చదువుకోవచ్చు కదా అనుకుంటాం. అవునా? ఎంతమంది అనుకుంటారు అట్లా? అమ్మో, చాలానే ఉన్నాయి చేతులు. ఇది కష్టంగా ఉంది, దీన్ని పక్కన పెడదాం, ఇప్పుడు వెళ్ళి ఆడుకొని వద్దాం అనుకుంటామా లేదా? చేతులు ఎత్తాలి. సో ఇలా చేయటంతో మనం ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చెయ్యకుండా ప్రతిదాన్ని దాటేస్తుంటున్నాం. ఇది చదువులోనే కాదు, మీరు క్రికెట్ స్టార్ అవ్వాలన్నా, క్రికెట్ పర్సన్ అవ్వాలన్నా, బ్యాడ్మింటన్ ఆడాలన్నా, డ్యాన్స్ టీచర్ అవ్వాలన్నా, మ్యూజిక్ టీచర్ అవ్వాలన్నా, ఒక మంచి తల్లి అవ్వాలన్నా కూడా మనకి కావాల్సింది ఏంటి? ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి? ఒక పని మీద మన దృష్టిని కేంద్రీకరించి ఉంచటం. ఇప్పుడు నేను మీ మధ్యలో ఉన్నా, కానీ మా ఇంట్లో ఏమవుతుందో అని ఆలోచిస్తుంటే మీతో మాట్లాడగలనా? అప్పుడు ఈ ప్రోగ్రాం ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అంతేనా? మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ అటెండ్ కాకుండా మీ ఊర్లో కానీ మీ అమ్మ మనసు మీద మీరు పెట్టారనుకోండి, ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయగలుగుతారా? చెయ్యలేము. ఏ పని చేసినా మనం సక్సెస్ సాధించాలి అని అంటే ఫోకస్ పెంచాలి, ఫోకస్ తోటి మనం పని చెయ్యాలి. సో ఆ ప్రక్రియలో మన ఇక్కడ మీరు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు అంటే శ్రీ రామచంద్ర మిషన్కి వచ్చారు కదా. ఇక్కడ వీళ్ళు బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మీలాంటి చిన్న చిన్న పిల్లల కోసమని తయారు చేసి పెట్టారు. ఏం ప్రోగ్రాము? ప్రోగ్రామ్ పేరేంటి? బ్రైటర్ మైండ్స్. బ్రైటర్ మైండ్స్ అంటే ఏంటి? మైండ్ అంటే బ్రెయిన్ కాదు, మైండ్ అంటే మనస్సు కదా. ఆ మనస్సుని బ్రైట్గా చేయటం అంటే స్ట్రాంగ్గా చేయాలి అని. ఎలా చేస్తాము? మైండ్ని స్ట్రాంగ్గా ఎందుకు చేయాలి? దాంతో మన ఫోకస్ అన్న శక్తి పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే మనం ఏం చేయగలుగుతాం? అన్ని పనుల్లో మనం రాణించగలుగుతాం. అవునా కదా? తాబేలు ఎలాగైతే రాణించిందో అలా మనం కూడా ఏ పని చేపట్టినా ఆ పనిలో మనం సక్సెస్ అంటే విజయాన్ని సాధించగలిగే లక్షణాన్ని మనలో పెంచుకుంటాం. మన దేశానికి ఇది అవసరమా? మనకి అవసరమా? మన కుటుంబానికి అవసరమా? మన ఇంట్లో వాళ్ళకి, మన సమాజానికి, మన దేశానికి, అందరికీ ఇవాళ అవసరమైనది ఏంటి అని అంటే ఫోకస్. ఓకే, ఇది ఎలా పెంచుతాము? 4 ఫార్ములాలు ఉన్నాయి, 4 సూత్రాలు అనుకుందాం. ఫస్ట్ సూత్రం ఏంటంటే వచ్చే పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. మనం ఏది నేర్చుకోవాలన్నా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే నేర్చుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. వచ్చే టీచర్స్ కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడు అటు సంతోషం, ఇటు మేము సంతోషం, నేర్చుకోవటం అన్నది చాలా ఈజీగా అవుతుంది. తర్వాత రెండో సూత్రం ఏంటి తెలుసా? తెలీదా? మన మెదడు ఉంది కదా, మన మెదడుకి ఎన్ని భాగాలు ఉన్నాయి? ముఖ్యంగా 2 భాగాలు ఉన్నాయి. అవునా కాదా? అవునా? ఓకే, నేను ఇప్పుడు నా కుడి చెయ్యి ఎత్తాను అనుకోండి, నా లెఫ్ట్ బ్రెయిన్
నా కుడి చెయ్యిని కంట్రోల్ చేస్తుంది. అంటే నా కుడి భాగాన్ని, నా శరీరంలో ఉన్న కుడి భాగాన్ని నా ఎడమవైపు మెదడు కంట్రోల్ చేస్తుంది. నేను నా కాలుని ఎత్తాననుకోండి, ఏది కంట్రోల్ చేస్తుంది? రైట్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్. ఓకేనా? సో ఇది ఈ సూత్రం దీనిపైన ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అని విన్నారా మీరు? జిమ్ అన్నది విన్నారా? జిమ్కి ఎందుకు వెళ్తారు ఎవరైనా? బాడీని చాలా స్ట్రాంగ్గా చేసుకోవడానికి. అలాగే మన బ్రెయిన్ని కూడా స్ట్రాంగ్గా చేసుకోవడానికి మనకి బ్రెయిన్ జిమ్ అని ఉంటుంది. తెలుసా? విన్నేదా? చేస్తారా మీరు? ఇప్పుడు బ్రెయిన్ జిమ్ చేస్తారా? వెనకాల పిల్లలు, మధ్యలో పిల్లలు, నాకు వినిపించట్లే, చేస్తారా? వెరీ గుడ్. సో ఇప్పుడు నా మధ్యలో ఉన్నారు ముగ్గురు పిల్లలు, హేమ, కృష్ణప్రియ, గణేష్. ప్లీజ్ కమ్ హియర్. వాళ్ళు బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజులు చేస్తారు. మీరు కూడా చూడండి, స్క్రీన్ మీద చూడండి, నేను చేస్తాను, మనమందరం కలిసి చేద్దాం. ఓకే? ఓకే, రెడీ అయిపోండి. కమ్, ప్లీజ్ కమ్ హియర్. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్, మీరందరూ ఈ వేళ్ళు తీసుకోండి. కనిపిస్తుందా? ఎస్. అందరూ ఇది చేయండి. రెండు ఈ వేళ్ళు, ఇంకో చేతిలో ఈ రెండు వేళ్ళు. చూసారా? హేమా, గో దట్ సైడ్, ప్లీజ్ గో దట్ సైడ్. అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇది చేయొచ్చు. ఇది బ్రెయిన్కి చాలా చాలా మంచి ప్రక్రియ అన్నమాట, ఎక్సర్సైజ్. ఓకేనా? ఫస్ట్ ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళు చేసేది ఒక్క నిమిషం చూడండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 1 2 3 4 5. చాలా మెల్లగా చేశారు. ఇంకొకసారి చేపిద్దాం. 1 2 3 4 5. ఓకే? ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. చాలా ఈజీ. మీరైతే క్షణాల్లో పట్టేసుకుంటారు చిన్నపిల్లలు. ఫస్ట్ 2 వేలు ఈ వేళ్ళు తీసుకోండి, తర్వాత 2 వేళ్ళు ఇవి కావు, ఈ 2 వేళ్ళు. నువ్వు నాన్న, నువ్వు ఈ 2 వేళ్ళు తీసుకోవాలి. ఓకే? సో వ్యత్యాసం ఏంటి? ఇక్కడ తీసుకున్న 2 వేళ్ళు ఈ చేతిలో తీసుకోము, ఈ చేతిలో ఇంకో 2 వేళ్ళు తీసుకుంటాం. వెరీ గుడ్. అంతే, మార్చండి. ఇప్పుడు మెల్లగా చేయండి. డూ ఇట్ స్లోలీ. ఓకే? 1 2 3 4 5. వదిలేయకూడదు. దృఢ సంకల్పంతో మళ్ళీ చేస్తాను, మళ్ళీ నేర్చుకుంటాను అని చేయాలి. ఓకేనా? కమాన్, చలో ఫిర్ సే కరేంగే. వన్స్ మోర్ వి విల్ డూ ద సేమ్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5. వచ్చేసింది, నీకు వచ్చేసింది. నేను చూసాను నిన్ను, నీకు. యా, వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? ధరణియా? ధరణికి తప్పట్లు కొట్టండి. చక్కగా చేసింది. నించో ఒకసారి నించో. తను ధరణి అంటే. గుడ్. తప్పట్లు కొట్టండి అందరు ఒకసారి. ఓకేనా? ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకొకసారి చేయండి, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి అని నాకు ఒక కోరిక. మళ్ళీ డూ ఇట్ వన్స్ మోర్. 1 2 3 4 5. వచ్చింది నీకు, మధ్యలో వదిలేసావు. మళ్ళీ చెయ్యి. ఓకే, ఇలాంటిది ఇంకో ఎక్సర్సైజ్ నేర్చుకుందామా? రెడీయా? నాకు వినిపించట్లే. ఎస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఒక చెయ్యి ఇది తీసుకోండి. ఫస్ట్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. రైట్ హ్యాండ్. 1 2 3 4 5 కదా, పైకి కిందకి ఇలా చేసాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. రౌండ్ అండ్ రౌండ్ చేయాలి మన. ఎస్. 1 2 3 4 5. థర్డ్ స్టెప్, ఇది పైకి కిందకి, ఇది రౌండ్ అండ్ రౌండ్ చేయండి. వాళ్ళు చేస్తున్నారు కదా, అలా చేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. వచ్చేసిందా?
ఉల్టా పుల్టా చేయొద్దు. ఇప్పుడు చేతులు మార్చండి. నౌ వి విల్ డూ విత్ ది అదర్ హ్యాండ్. ఓకే, ఎస్, స్వాప్. దిస్ హ్యాండ్ విల్ గో అప్. ఎస్, 1, ఇది పైకి కిందకి. ఓకే, ఏ చేయి తీసుకుంటున్నారో అది పైకి కిందకి. 1 2 3 4 5. వెరీ గుడ్. నెక్స్ట్ 1 2 3 4 5. వచ్చిందా? ఓకే, గుడ్. ఇంకో ఎక్సర్సైజ్ చేద్దామా? నాకు వినిపించట్లే. ఓకే, దానికి మా చిన్నప్పుడు క్లాస్లో అల్లరి చేస్తే మాకు చిన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయించేవారు. దాన్ని పనిష్మెంట్ అనుకునేవాళ్ళం, కానీ అది పనిష్మెంట్ కాదు, అది ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా మీకు? ఒకసారి చూపించండి. షో దిస్. ఎస్, అది పనిష్మెంట్ అనుకున్నారు, కానీ పనిష్మెంట్ కాదు. సో చేతులు క్రాస్ చేసుకొని చెవులను పట్టుకొని బ్రీద్ ఇన్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి, బ్రీద్ అవుట్ చేసుకుంటూ పైకి చేయాలి. సో అందరూ లేవాలి, నించోవాలి. పనిష్మెంట్ అని అనుకున్నాం, కానీ పనిష్మెంట్ కాదు, అది మన మేలు కోసం వాళ్ళు చేయించేవారు టీచర్స్. ఓకే, 1, లెట్స్ డూ 1. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. 1 2 3 4 5. Very good. Okay. Shall we go with the next exercise? కూర్చోండి, అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళని చూడండి, నేనేం ఇన్స్ట్రక్షన్స్ ఇయ్యను, మీరు ఎంత చక్కగా చూస్తున్నారో అన్నది నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? వీళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయండి. Do one small exercise and then show them. Yes, 1 2 3 4 5. Achina? Okay, we will break it. Okay, we will do one thing at a time. First oka cheyi teeskondi. 1 2 3 4 5. Ippudu next 1 2. ఎడం చెయ్యి తోటి ఇలా అనాలి, ఇలాగా. 1 2 3 4 5. ఇప్పుడు ఏంటి మ్యామ్? 2 కలిపి చేయాలి. మ్యామ్ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, చేయండి. 1 2. ఇది చేసినప్పుడు ఇది కూడా ఇట్లా కిందకి వెళ్ళాలి. ఓకే, అప్ అండ్ డౌన్ అవ్వాలి. ఇది ఇట్లా మేడం, ఇట్లా చేయాలి మేడం, ఇట్లా, ఇది ఇట్లా. ఎస్, వెరీ గుడ్. చెయ్యి, దా నువ్వురా, నించో, ఇక్కడ నించో. ఈమె మీద కూడా కెమెరా ఫోకస్ పెట్టండి, ఈమె చాలా చక్కగా చేస్తుంది. చెయ్యి నాన్న. ఓకే, అందరూ చేయాలి. ఫస్ట్ ఒక హ్యాండ్, ఒకటే హ్యాండ్, ఇది వద్దు, ఇది కింద పెట్టుకో. ఓకే, 1 2 3 4 5. ఇప్పుడు ఇది కింద పెట్టు. ఇది 1 2 3 4 5. ఇప్పుడు 2 కలిపి చేయాలి. ఎస్, చెయ్యి. 1 2 3 4 5. ఈ అమ్మాయిని ఫోటో తీయండి. వెరీ గుడ్. వన్ మోర్ టైం. 1 2 3 4 5. వచ్చేసింది. తప్పట్లు కొట్టండి, జోర్దార్ తాలి. వెరీ గుడ్. నీ పేరేంట్రా? ప్రేమలత. మమత. వెరీ గుడ్. కూర్చో నాన్న. ఇప్పటికి ఎన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకున్నారు? 4. ఇంకొకటి నేర్చుకుంటారా? ఓకే, వాట్ ఈస్ ది అదర్ ఎక్సర్సైజ్ యూ వాంట్ టు షో? ఓకే, సో తన పేరు కృష్ణప్రియ. తను ఏం చెప్తుందంటే ఇంకో సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది ఆంటీ, చేద్దాము అంటుంది. సో దానికి మీరు చేతులు క్రాస్ చేయండి. ఒకసారి షో ది ఎక్సర్సైజ్. ఆమెను చూడండి. ఓకే, మీరు కూడా అలాగే చేయండి. డూ. అమ్మాయి ఎలా చేస్తుంది అలా నించోవాలి, కాకపోతే కదా కొంచెం ఎక్సర్సైజ్, మన బాడీకి మూమెంట్ అవసరం కదా, కూర్చొని. ఓకే, 1. వచ్చిందా? ఓకే, అమ్మాయిని చూసి చేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. అందరూ కూర్చోండి. వచ్చింది కదా? సో మీరు రేపు స్కూల్కి వెళ్ళిపోయినా కూడా ఈ 5 ఎక్సర్సైజెస్ని నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేర్పిస్తాం. నేర్పించి వాళ్ళలో
ఫోకస్ అన్న శక్తిని పెంచుతామన్నమాట. ఆ ఫోకస్ అన్నది ఎంతవరకు పెరిగిందన్నది మనం ఇప్పుడు ఒక మచ్చుకి కొన్ని చూద్దాం. రెడీయా మీరు? ఓకే, హేమశ్రీ ప్లీజ్ కమ్ హియర్. ఎస్, కెన్ సమ్వన్ హెల్ప్ టు బ్రింగ్ ద టేబుల్? యా, గెట్ యువర్ బ్లైండ్ ఫోల్డ్ అండ్ కమ్. సో కళ్ళకి గంతలు కట్టుకుంటే మీకు ఏమైనా కనిపిస్తుందా? కనిపించదా? ఎవరికి కనిపించదు కదా. కానీ వీళ్ళు ఏదో అట్లాంటి ప్రోగ్రామ్ ఏదో చేస్తారు, కళ్ళకి గంతలు కట్టుకుంటే కూడా వీళ్ళకి కనిపిస్తాయి. మీరు కలర్స్ అడిగితే కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. చూద్దామా అది ఎలా పాసిబుల్ అన్నది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఇక్కడ నువ్వు రమ్మా, ఈ అమ్మాయికి ఈ కళ్ళ గంతలు కట్టు. హేమశ్రీ, దట్స్ హర్ నేమ్. ఓకే, సో హేమశ్రీ, ఇస్ ఇట్ టైట్గా కట్టిందా? టెల్ ద కలర్ ఆఫ్ ద బాల్. పీచ్ కరెక్టేనా? వావ్, ఇంకోటి టేక్ వన్ మోర్. యా, రెడ్. ఓకే, Hima, can you turn and then do? Put your hands back. Audience చూపించు. Yellow. Yellow, very good, absolutely right. Okay, one more try. You want to do one more try? Yes, okay. Any one color. Pink, lovely. Thank you so much, Himashri. You can unfold yourself. Okay, so చూసారా ఇప్పుడు మీరు? ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. ఇప్పుడు మన దగ్గర ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు పేరు గణేష్. ఓకేనా? ఈ బాబు కూడా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. ఎవరైనా ఒక అమ్మాయి ఇక్కడి నుంచి రావాలి. ఈ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి కదా, కలర్ గ్లాసెస్. గణేష్ ఏం చేస్తాడంటే సేమ్ కలర్ గ్లాసెస్ ఒకలాగా పెడతాడు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గణేష్, గో హెడ్. ఓకే, గణేష్ ఈ పని చేసే లోపల ఓకే, గణేష్ని పని చేయనిద్దాము. మీరందరూ చూడండి ఎలా చేస్తున్నాడు అని. Come here. వెరీ గుడ్, తప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ గణేష్. యూ కెన్ అన్ఫోల్డ్ యువర్ బ్లైండ్ ఫోల్డ్. చూసారా, అన్ని కలర్ గ్లాసెస్ మిక్స్ చేసి పెడితే కూడా ఏ రంగుకి ఆ రంగు జోడించి పెట్టాడు మన గణేష్. ఇది కలర్స్ ఒక్కటే కాదు, మీరు ఏదైనా రాసిచ్చినా కూడా వాళ్ళు చదవగలుగుతారు. మీరు ఏదన్నా డ్రా చేయమన్నా కూడా వాళ్ళు డ్రా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మనకి టైం లేనందువలన మనం ప్రోగ్రామ్ని ఇప్పటికి ఇంతటితోటి సమాప్తం చేసుకుంటాం. ఓకేనా? మీకు నచ్చిందా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. Krishnapriya, Ganesh and Himashri, thank you so much for taking part in this program. Thank you. మళ్ళీ కలుద్దాం. ఓకే?
నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రత్యేకతను మరియు లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే అంశాన్ని చాలా చక్కగా కథ రూపంలో వివరించినటువంటి సిస్టర్ సుదీప గారికి మరియు అంతేకాకుండా బ్రెయిన్ జిమ్ ఎలా చేయాలో అనే ఎక్సర్సైజ్ల ద్వారా మా విద్యార్థులకు చాలా చక్కగా చేయించారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం తరపున బాలికా శక్తి సంగమం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.